హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పులిచింతల వ్లాగ్స్. సో మనం చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో మనం చార్మినార్ వెళ్ళాలంటే మన హైదరాబాద్ సిటీకి ఎంటర్ అయినాక మనకి ఎటు నుంచి అయినా సరే మన చార్మినార్కి అయితే డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి గైస్. సో మనకి చార్మినార్ వచ్చేసి 1591లో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే వ్యక్తి కట్టించారు. ఈ చార్మినార్ వచ్చేసి సిటీ సెంట్రల్లో మనకి 4 పిల్లర్స్తో అయితే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ పిల్లర్లో శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారు అయితే స్వయముగా వెలిసిరు. సో ఇదే మన భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. సో ఇక్కడ ఫేమస్ వచ్చేసి ఆషాఢ మాసంలో శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి చాలా ఘనంగా బోనాల జాతర అయితే చేస్తారు. మన లష్కర్ బోనాల జాతరల్లో శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల జాతర కూడా ఒకటి. సో మనం దర్శనానికి వెళ్ళిపోదాం అమ్మవారి దగ్గరికి. సో మనకి చార్మినార్లో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు షాపబుల్ ఐటమ్స్ అయితే చాలా అమ్ముతారు అనమాట. ఇక్కడ షాపింగ్ చేయడానికి మనకి కంఫర్టబుల్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. సో మనం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాము దర్శనానికి. కింద పడ్డాయి. పువ్వులు తీయమని सामान के अंदर नल करने बाजू दुकान है के सामने गली में रहता है लाइनिंग लाइनिंग की दुकान गली में पहले उधर थे वो घर बना के शंकर भाई पांडव है देखो ये जमाना पहले से घर बन जाता वो टाइम में मालूम अपने उसके बाद टच नहीं है उनसे दीदी और मन करते जाते रहते नीला था 40 रुपए का है चलो माँ आप लोगों का हो गया आ जाओ मैं आ जाओ इधर आ जाओ क्यों भाभी ऐसा दर्शन कर लेके आ जाओ हाँ तो वही थोड़ा ముఖ్య అక్కడ కొట్టుకున్నాం శ్రీ చార్మినార్ लिया पटपट करो माता जी ఉంటే కాసేపు తినొచ్చు వాళ్ళని ఆడ నిల్చుంది. ఒక కవర్ హాయ్ ఫ్రెండ్స్, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చాము. బియ్యం పోసినాము, గుడి బియ్యం అమ్మవారికి. దర్శనం మంచిగా అయింది. ఇప్పుడే బియ్యం పోసి వచ్చి కూర్చున్నాము. మాకైతే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా అయింది గాయస్. సో ఇప్పుడు మనం చార్మినార్ పైకి అయితే ఎక్కబోతున్నాం. సో ఈచ్ పర్సన్ వచ్చేసి 25 రూపీస్ టికెట్ అనమాట. బిఫోర్ 15 ఇయర్స్ వాళ్ళకైతే ఫ్రీ, ఆఫ్టర్ 15 ఇయర్స్ వాళ్ళకైతే 25 రూపీస్ టికెట్ అయితే ఉంది పైకి ఎక్కడానికి. సో మేము టికెట్ కౌంటర్ దగ్గర లైన్లో అయితే ఉన్నాము. సో టికెట్ తీసుకున్నాక పైకి అయితే వెళ్దాం గైస్. మెల్లగా ఎక్కాలంటే ఇంతే ఉంటాయి.
పైకి చార్మినార్ పైకి ఎక్కుతున్నాము. మన వాళ్ళు కష్టపడుతున్నారు బాగా. మా ఓడనండి అవి ఎలా అనిపిస్తుంది? చార్మినార్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం. దీనికి భయపడి ఎందుకు కింద కూర్చుంటుందట. దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతున్నారు. ఎక్కిపించిన చూసావా? రాని మన చార్మినార్ వ్యూ వచ్చేసి సో ఫ్రెండ్స్ మనం చార్మినార్ పైకి అయితే ఎక్కేసినాం. సో వ్యూ అయితే చూడండి ఒకసారి. సో ఇక్కడ ఫోటో షూట్ అయితే అవుతుంది. ఫోటోలు మీరు వెళ్ళండి 5 ఇప్పుడు కిందికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. పైన మొత్తం తిరిగేసినాం. చాలా బాగుంది ఫ్రెండ్స్ చార్మినార్ పైన. ఇవన్నీ షాప్స్ ఫ్రెండ్స్ కింద కొనుక్కోవడానికి. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ నుంచి మనం కిందికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. పట్టుకొని చెప్పాలని లాక్ వేసినట్టున్నారు. పంపించట్లేదు నా పైకి. చూడకుండా అయిపోయింది చార్మినార్ వ్యూ అయితే చూసేసినాం. మేము కిందికి వెళ్తున్నాం. దిగుతున్నాం కిందికి. మేము దిగేది దిగు. అప్పుడు లైట్లు లేకుండే నిజంగానే హిందూ. అప్పుడు నిజంగానే లైట్లు లేకపోతే కష్టం. అది అర్థం కాదు కదా మనకి ఎంతుందో అని. ఎంతుందో చాలా ఎత్తుంది కదా, ఎంత వరకు ఉందో అనేసి అని ఎక్కలేదు. వెళ్ళి దిగడు చూసి కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. దిగేటప్పుడు మంచిగా దిగాలి. అదే అందుకని భయపడకండి ఫ్రెండ్స్. ఎంత లైటింగ్ ఫెసిలిటీ ఉంది, అంత బాగానే ఉంది. ఎవరైనా రావచ్చు. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు, మనమే లేదు చూసుకుని రావాలి కదా. ఇప్పుడు చెప్పొద్దు ఇక మనం, మనమే లేదు మనమే లేటు. ఇవన్నీ పెట్టక పరువు పోతారు. ఇవన్నీ పెట్టక పరువు. సో మేము ఇప్పుడే ఎగ్జిట్ నుంచి అయితే కిందికి వచ్చేసినాము. మేము ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పైన అయితే స్పెండ్ చేసినాం గాయస్. పైనుంచి వ్యూ మాత్రం జబర్దస్త్ అవుతుండే. సో మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కంపల్సరీ మన చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. సో దిస్ ఇస్ మై వ్లాగ్ గాయస్. ఈ వ్లాగ్ని లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.